ఈరోజు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైలు గౌరవ కార్యక్రమం ఏఐటీయూసీ, సిఐటియు అలాగే వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కడప సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి 1 టౌన్ దగ్గర వరకు ఈ యొక్క ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ 12 ఏళ్ల కాలంలో దేశంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం పైన ప్రజల యొక్క నమ్మకాలు ఒక్కొక్కటే సన్నగిలుతున్నాయి. ఎందుకంటే మొన్న నోయిడాలో జరిగినటువంటి కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినారు, కనీస వేతనాలు కావాలని చెప్పి. అంతకుముందు పంజాబ్లో ఉన్న రైతులు ఆందోళన చేసినారు. అలాగే ఈరోజు మోడీ నమ్మబలిగినటువంటి రామజన్మభూమిలో 72 సార్లు యొక్క రాముని దేవాలయంలో జరిగినటువంటి దొంగతనాలపైన సిట్టు వేస్తే ఇప్పటి వరకు దాని దొంగతనం చేసిన వారిని పట్టుకోవాల్సినటువంటి వాళ్ళే ఈరోజు చూసి చూన్నట్టు వ్యవహరిస్తున్నారు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కనీస వేతనాలు కావాలని చెప్పి నిత్యావసర వస్తువులు ధరలు ఈరోజు దాదాపు 10 ఏళ్ల వేతనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రివైజ్ చేయాలని చెప్పి 12వ వేతన సంఘం వేయాలని చెప్పి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి చెప్తున్నా కూడా పట్టించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అలాగే ఈరోజు వ్యవసాయ కార్మికులు కూడా వాళ్ళ యొక్క పరిగ ఆహార పథకాన్ని లేదా రామ్జీ పథకం పేరు మార్చి ఈరోజు 40-60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 60%, స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీగా 40% ఇచ్చిన నిధులు అని చెప్పి ఈ వీప్జీ రామ్జీ అనేటువంటి పేరు మార్చి ఈరోజు పథకాన్ని నీరుగార్చే పథకం ఈరోజు తీసుకొచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మానుకోవాలని చెప్పి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.